అమెరికా అధ్యక్షుడు భారత్పై పెంచిన సుంకాల ఎఫెక్ట్ రొయ్యల రైతుల మీద నేరుగా పడింది. భారతదేశం ప్రపంచంలోనే రొయ్యల ప్రాసెస్ చేసిన రొయ్యలు ఎక్స్పోర్ట్ చేయడంలో 2వ స్థానంలో ఉంది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో 6 లక్షల ఎకరాల్లో చేపలు రొయ్యలు సాగు అవుతుంది. దాదాపు ప్రతి సంవత్సరం 50 మిలియన్ టన్నుల చేపలు రొయ్యలు ఉత్పత్తి అవుతా ఉన్నాయి. అందులో దాదాపు 18 మిలియన్ టన్నులు రొయ్యలే. దాదాపు 35 రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమలు ఆ రొయ్యల్ని ప్రాసెస్ చేసి అమెరికా మార్కెట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేసినా అమెరికాకే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. ట్రంప్ తాజాగా ఇప్పటికే పెంచిన సుంకాలు 37% రొయ్యల సాగు మీద పడింది. వాటి ధరల మీద ప్రభావం పడింది. 37% ఆల్రెడీ ఇప్పటికే పెంచాడు. దాంతో 450 నుంచి కేజీ 300 రూపాయలకు పడిపోయింది. సహజంగా రొయ్యల ధరలన్నీ కౌంట్ ఆధారంగా ఉంటాయి. 100 కౌంట్ రొయ్యల ధర 250 నుంచి 90 రూపాయలు 190 రూపాయలు పడిపోయింది. ఇక 30 నుంచి 40 కౌంట్ ధర 450 నుంచి 300 రూపాయలకు పడిపోయింది. దీంతో కొత్తగా రొయ్యల సాగు చేసేవాళ్ళు ఇక ఆపేశారు. ఇప్పటికే పెంచిన 37% సుంకాలతో పాటు ఈ నెల చివరి నుంచి మరో 25% సుంకాలు కూడా అమలు కాబోతోంది. మొత్తం 60.2% సుంకాలు అమలు కాబోతోంది. ఇక ఇప్పటికే రొయ్యల సాగు ప్రారంభించి బ్యాచ్ వేసిన వాళ్ళు మాత్రం ఎలాగోలా ఆ బ్యాచ్ మటుకి ఫినిష్ చేస్తారు. కొత్తగా ఇంకా పిల్లల్ని కొని సాగు చేసే పరిస్థితి లేదు. చేపల సాగులోకి మారుతూ ఉన్నారు. ఇక ఇతర మార్కెట్లకి ఎక్స్పోర్ట్ చేయడానికి కొంత సమయం పడుతుంది. అమెరికా మార్కెట్ మొత్తాన్ని భర్తీ చేయడానికి ప్రస్తుతం మార్కెట్ సెట్ బ్యాక్ అయింది కాబట్టి ఐరోపా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆర్గానిక్గా సాగు చేయాల్సి ఉంటుంది. రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అందులో కెమికల్స్ విషరసాయనాలు ఉండాలని చాలాసార్లు బ్యాక్ వచ్చినాయి. అందువల్ల అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. మన దగ్గర కేజీ రొయ్యలు ప్రాసెస్ చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే ఆడ కేజీ 600-700 నడుస్తూ ఉంటుంది. మన దగ్గర రైతులకు కూడా 350 నుంచి 450 దాకా ధర దక్కేది. అమెరికాకి అయితే ఎక్స్పోర్ట్స్ ఇప్పటికే దాదాపుగా నిలిచిపోయాయి. మరో 25% పెంచిన సుంకాలు కూడా ఈ నెలాఖరు నుంచి అమలు కాబోతా ఉన్నాయి కాబట్టి 60.2% సుంకాలు. అంటే ఇక అమెరికాకి రొయ్య ఎగుమతి అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే వియత్నాం నుంచి తక్కువ ధరకే అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. వాళ్ళ మీద ట్యాక్స్ కూడా తక్కువ ఉంది. ఆ పోటీ తట్టుకొని అమెరికా మార్కెట్లో ఇక మన రొయ్య కనపడదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర 2,000 కోట్ల రూపాయల విలువైన ప్రాసెస్ చేసిన రొయ్యలు నిల్వ ఉండిపోయాయి. దాని మీద 60% పన్నులు పడ్డాయంటే దాదాపు 1,200 కోట్ల రూపాయలు వారికి నష్టం. కొత్తగా రైతుల దగ్గర కొనుగోలు చేసే రొయ్యలు మాత్రం కేజీకి 190 నుంచి 250కి మించి కొనుగోలు చేయడం లేదు. ఇక రొయ్య సాగు సంక్షోభంలో పడిపోయినట్టే. తాజాగా మరో 25% పన్నులు కూడా యాడ్ అయితే రొయ్యలు ఇక సాగు ఉండదు. ఆల్రెడీ సాగు చేసిన రైతులు దాదాపు 2 లక్షల మంది రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎకరా సాగుకు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అవుతా ఉంది. గిట్టుబాటు కాని పరిస్థితి. కరెంటు బిల్లులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి రొయ్యల సాగులో. చేపల సాగు కొంచెం ఖర్చు తక్కువ, ఆదాయం తక్కువ ఉంటుంది. రొయ్యల సాగు ఖర్చు విపరీతంగా ఉంటుంది. మంచి ధర వస్తే లాభాలు కూడా అలాగనే ఉంటాయి. అందులో రొయ్యల సాగు చేసే రైతు ఒక్కో ఎకరానికి విద్యుత్ బిల్లులే 60,000 రూపాయలు వస్తాయి. ప్రభుత్వం రాయితీ ధరలకి అంటే ఒక యూనిట్ ₹1.5కే సప్లై చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం కూడా త్వరలో నిర్ణయం తీసుకుపోతా ఉంది. ఎందుకంటే ఈ రొయ్యల ఎక్స్పోర్ట్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రతి ఏటా 60,000 కోట్ల రూపాయల ఆదాయం పొందుతూ ఉన్నారు. ప్రభుత్వానికి కూడా జీఎస్టీ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంది. భారతదేశానికి ఈ రొయ్యలు చేపలు ఎగుమతుల ద్వారా 40,000 కోట్ల రూపాయల పన్నులు కూడా సమకూరుతూ ఉన్నాయి. అందువల్ల రొయ్యలు ఈ చేపలు ప్రాసెస్ చేసి అమెరికాకి ప్రత్యామ్నాయ మార్కెట్లకు ఎక్స్పోర్ట్ చేసేందుకు రాబోయే కొంతకాలం సమయం పడుతుంది. ఈలోగా ట్రంప్ కనుక ఆ ట్యాక్సులు విరమించుకోకపోతే ఇక కొత్తగా రొయ్య సాగు ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేం. రాబోయే 4-5 నెలల్లో ఈ సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇప్పటికే 37% అమలు అవుతుంది. మరో 25% దానికి ఈ నెల ఆఖరికి యాడ్ కాబోతాం. 60% అమెరికా ట్యాక్సులు కనుక విధిస్తే ఇక అమెరికాకి ఎక్స్పోర్ట్స్ ఉండవు కాబట్టి
రొయ్య సాగు అనేది దాదాపుగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇక భారత మార్కెట్లో రొయ్యలు ధరలు చూస్తే 200-250 కంటే ఎక్కువ ఉంటే రొయ్యల మార్కెట్లో ఆ రొయ్య అమ్మడం కష్టం. అమెరికాలో అమ్మినట్టు కేజీ 600-700కి అమ్మడం భారతదేశంలో సాధ్యం కాదు. అందువల్ల రాబోయే రోజుల్లో రొయ్య సాగుకు సంబంధించి ఒక పెద్ద సెట్ బ్యాక్ రాబోతా ఉంది. రొయ్యల రైతులు ఇప్పటి నుంచి జాగ్రత్త పడండి. కొత్తగా సాగు చేసేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకోండి. అమెరికాకి ఎక్స్పోర్ట్ లేకుండా రొయ్య సాగు చేస్తే కనుక ఎకరాకు 3 లక్షలు 4 లక్షలు నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం నుంచి అయితే విద్యుత్ రాయితీ ఒకటి కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం ఆ సహాయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రొయ్య సాగుకి విద్యుత్ రాయితీలు అందిస్తూ ఉంది. ఇంకా ₹1.50కి తగ్గించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒక యూనిట్ విద్యుత్తు. అది కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది. కానీ అమెరికా మార్కెట్కి ప్రత్యామ్నాయ మార్కెట్ని డెవలప్ చేసుకోండి. ఐరోపా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంగ్లాండ్తో ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కూడా ప్రధాని మోదీ ఇటీవల కుదుర్చుకున్నారు. ఇంగ్లాండ్కి కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అమెరికాకి ప్రత్యామ్నాయంగా ఇంగ్లాండు, జర్మనీ, పోలాండ్, పోర్చుగల్, స్పెయిన్ ఇలాంటి దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఈ ఆక్వా సాగు గట్టున పడే అవకాశం ఉంది. రొయ్య రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.